ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు టాపిక్ ఏంటంటే అమెరికాలో ఫెస్టివల్ చేసుకుంటామా లేదా, చేసుకుంటే ఎట్లా చేసుకుంటాం. ఇంతకుముందు నేను మా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు ఇదే క్వశ్చన్ అడిగారు, అరే అసలు మీరు ఫెస్టివల్ చేసుకుంటారా లేదా అని. సో ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాలో 1 కిలోమీటర్స్కో 2 కిలోమీటర్కో లేదా 3 కిలోమీటర్స్కో ఒక ఇండియన్ ఫ్యామిలీ ఉంటారు అనుకుంటారు. అట్లా ఏమి ఉండదు. మేము ఉండే కమ్యూనిటీలో అయితే 80 to 90% మాత్రమే ఇండియన్సే ఉంటారు. మేము బరాబర్ అన్ని ఫెస్టివల్ చేసుకుంటాము. దసరా, దీపావళి, వినాయక చవితి, హోలీ, ఆఖరికి బతుకమ్మ కూడా చేసుకుంటాము. కాకపోతే ఒకరోజు అటు ఇటు మేము వీక్ డే ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. కానీ ఏదైనా గ్యాదర్ అయ్యి చేసుకోవాలి అనుకుంటే వీకెండ్ చేసుకుంటాము. సండేనో లేదా సాటర్డేనో అందరం గ్యాదర్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాము. సో ఏదైనా పండుగ రోజు మా మమ్మీతో మాట్లాడితే నాకు ఇదే లొల్లి, అరే నువ్వు ఒక్కనివే ఉన్నావు, ఏం తింటున్నావో, ఏం చేస్తున్నావో, మేమైతే ఇక్కడ అన్న అక్క అందరము గ్యాదర్ అయ్యి మంచి మంచి వంటలు చేసుకొని తింటున్నాము అని చెప్పేసి ఏడుస్తుంది. అట్లేం ఉండదు. మేము కూడా బిందాస్గా అన్ని ఫెస్టివల్ చేసుకుంటాము. మేము కూడా అందరం గ్యాదర్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఈరోజు మేము హోలీ పండుగ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ నిన్ననే అయిపోయింది. మాకు ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు మా కమ్యూనిటీలో చేసుకుంటున్నాము. అట్లనే నేను మా ఫ్రెండ్స్ బయట ఒక గ్రౌండ్లో ఆర్గనైజ్ చేస్తున్నారు, అక్కడ కూడా వెళ్తున్నా. సో ఈ రెండు సిచ్యువేషన్ మీకు రికార్డ్ చేసి ఈ వీడియోలో పెడతా. మీరే చూస్తారు మేము ఎంత ఫన్ చేస్తున్నామో, ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అనేది. చలో మరి విశేషండి. బాయ్. ఫస్ట్ మా కమ్యూనిటీలో హోలీ ఆడి దాని తర్వాత ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాము. అప్పటికి మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు గ్యాదర్ కాలేదు. సో ఇక అక్కడ ఉన్న అన్న వాళ్ళతో కోసేపు ఆడి దాని తర్వాత హోలీ ఈవెంట్కి వెళ్ళినాము. కానీ భయ్యా ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. మా కమ్యూనిటీ అన్నలు చేసిన సెలబ్రేషన్ మామూలుగా ఉండదు, రచ్చహలాగా ఉంటుంది. సో అస్సలు మిస్ కాకండి, కంపల్సరీ చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు మేము వెళ్తున్న హోలీ ఈవెంట్ కమింగ్ ఫెయిర్ గ్రౌండ్స్లో సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 18 years నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంట. అండ్ చాలా పెద్ద ఈవెంట్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ. ఆ ఈవెంట్లో కలర్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్. సో ఇక నియర్ బై ఇండియన్ స్టోర్లో కలర్ కొని స్టార్ట్ అయినాం. ఇంకా ట్రాఫిక్ మాత్రం మస్తు ఘోరంగా ఉంది భయ్య. యాక్చువల్గా 5 minutesలో మేము వెళ్ళిపోవాలి, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 35 minutes అయిపోయింది. సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి ఇంత టూ మచ్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బట్ ఇంకా మాకు ఇంకా 1/2 hour పడుతుందేమో. ఆ లోపు ఈవెంట్ క్లోజ్ అయిపోతే ఇంకా అయిపోయింది మా పని. అండ్ ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద పార్కింగ్ లాట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు 1 kilometer లేకపోతే 2 kilometers దూరం పోయి పార్కింగ్ చేసి నడుచుకుంటూ రమ్మంటున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీరు ప్లాన్ చేస్తే అట్లీస్ట్ మీరు ఊబర్లోనే రండి, లేకపోతే కొంచెం తొందరగానే వెళ్ళిపోండి. బట్ పార్కింగ్ అయితే చాలా కష్టం ఈ ప్లేస్లో. అండ్ కొన్నిసార్లు వీళ్ళు బయట నుంచి కలర్ తీసుకొస్తే రానియరు. సో వాళ్ళకి కనిపించొద్దని చెప్పేసి మేము జిప్ లాక్లో ఆ కలర్స్ అన్నీ నింపుకొని జేబులో పెట్టుకొని పోయినాం. అండ్ మాకు పార్కింగ్ దొరకక ఎక్కడో పార్కింగ్ చేసి నడుచుకుంటూ పోతున్నాము. ఇంకా చూడండి, మేము పార్కింగ్ చేసిన ప్లేస్కి ఇంకా కార్లు వెళ్తున్నాయి. అండ్ చాలామంది నడుచుకుంటూ కూడా పోతున్నారు. ఈ నడుచుడికి మా కాళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి. అడిగిపోయినాక ఇంకేం డ్యాన్స్ చేస్తామో. బట్ చాలామంది ఫ్యామిలీలు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఈ ప్లేస్కి. మొత్తానికైతే దగ్గరలో ఉన్నామనుకుంటా. చాలా ఎక్సైటింగ్గా ఉంది. చలో పోయి చూద్దాం ఎట్లుంటుందో లోపల. మా వాడైతే పుష్పలాగా ఎవరికి తగ్గేదేలని చెప్పేసి ముందుకు వెళ్తున్నాడు. చూద్దాం ఎంతగానో డ్యాన్స్ చేస్తాడో లోపలికి పోయి. మొత్తానికైతే లోపలికి వచ్చేసినాం భయ్య. ఒకవేళ మీరు కలర్ తీసుకురాకపోతే ఇక్కడ కలర్ స్టాల్స్ కూడా ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ కలర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అరే జనాలు మాత్రం మరి టూ మచ్గా వచ్చారు భయ్య. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. లాస్ట్ టైం అయితే కొంచెం తక్కువ ఉండే, బట్ ఈరోజు వెదర్ చాలా బాగుంది. అండ్ జనాలు కూడా చాలామంది వచ్చారు. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తున్నారు. వైబ్ అయితే చాలా మస్తు ఉంది భయ్య. నేను ఎంజాయ్ చేయడం తక్కువ, రికార్డ్ చేయడం ఎక్కువ అయిపోయింది నా పరిస్థితి. కాకపోతే నా ట్రైపాడ్ చూడగానే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. అండ్ నా కెమెరా చూసుకుంటా డ్యాన్స్ చేశారు చాలామంది అయితే. అక్కడ కొంతమంది ఇండియన్ అమెరికన్స్ అంటే టీనేజర్స్ డ్యాన్స్ చేస్తుంటే అక్కడ పోయి నేను కూడా డ్యాన్స్ చేసిన. మస్తు హ్యాపీ అనిపించింది నాకు.
ఇక అక్కడే పుట్టి వాళ్ళు మన కల్చర్ని రెస్పెక్ట్ ఇస్తున్నారంటే గ్రేట్ అనిపించింది. అండ్ బ్యూటీ ఏంటంటే ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు కనిపించారు నాకు. అమెరికన్స్, చైనీస్, మెక్సికన్స్, తైవాన్, జపాను, వీళ్ళందరూ అసలు మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటా, వాళ్ళకి అర్థం కాకుండా సరే. అండ్ వీళ్ళని చూస్తున్నారు కదా, నా కెమెరా చూడగానే వచ్చి మరీ డ్యాన్స్ చేస్తున్నారు, అసలు ఆగుతలేడు మనోడైతే. అండ్ ఇక్కడ నాకు ఒకటి మంచి నచ్చింది ఏంటంటే, ఈ ప్లేస్లో ఆల్కహాల్ తీసుకురావద్దు అండ్ ఆల్కహాల్ తాగి కూడా రావద్దు, అంటే ఏం తాగకుండా రావాలి. అండ్ నిజంగా ఏం తాగకుండా ఈ ప్లేస్లో అసలు మ్యూజిక్కి వైబ్ అవుతున్నారంటే అసలు చాలా గ్రేట్. ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తున్నారు అక్కడికి వచ్చి. అండ్ ఎంతమంది క్రౌడ్లో చిన్నపిల్లలు తప్పిపోయారు కూడా. అండ్ స్టేజ్ మీదకి వెళ్ళి కొంతమంది మా బాబు తప్పిపోయాడు అని చెప్పేసి అనౌన్స్ కూడా చేసారు. బట్ ఆఖరికి ఆ పిల్లలు దొరికిపోయారు అనుకోండి. అండ్ అక్కడ చాలామంది వాళ్ళ పిల్లల్ని భుజాల మీద వేసుకొని మరీ డ్యాన్స్ చేశారు. గ్రేట్ స్పిరిట్ భయ్యా. నేనైతే మొత్తం ఈవెంట్లో మా ఫ్రెండ్స్తో లేను, మొత్తము వీడియోస్, ఫోటో తీసుకుంటూనే ఉన్నా. అండ్ లాస్ట్కి వాళ్ళతో కలిసి ఒక వీడియో, ఫోటో తీసుకున్నా. బట్ మస్తు గౌరవమైన మా వాళ్ళైతే. అండ్ ఇంకా ఇప్పుడు చూసుకోండి భయ్య, మా కమ్యూనిటీ అన్నల ప్రతాపము ఎవ్వరికి తగ్గేదే లేదని చెప్పేసి డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ చెప్తున్నా కదా, లాస్ట్ వరకు చూడండి, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ డ్యాన్స్ని. అండ్ రియలిస్టిక్ స్టెప్స్ తోటి డ్యాన్స్ చేసి మా వాళ్ళు అయితే. అండ్ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు నాకు సొంతంగా అలాగనే చాలా బాగా చూసుకుంటున్నాను అయితే. అండ్ ఏ ఫెస్టివల్ ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా, బర్త్డే పార్టీ ఉన్నా మేము అందరం కలిసి చేసుకుంటాం ఫ్యామిలీ లాగా. చలో మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నేనైతే మస్తు ట్రై చేసిన భయ్య, చాలా టైం పడుతుంది. బట్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోలు పెడతా. చలో మరి ఉంటా, బాయ్.